అసలు ఈనాడు దేశం అందరిలోనూ పెరిగిన పట్టణాల మీద వ్యామోహం పోవాలి. ప్రతి రైతు పట్టణాలకు ఎగబడితే దేశంలో కూడే కరువవుతుంది. సోమరితనంతో ఇక్కడ కష్టపడలేక పిల్లల చదువుకని అక్కడేదో బాగుకోవచ్చని సుఖాల మీద ఆశతో, సంపాదన మీద పేరాశతో, నాగరికత మీద మోజుతో, మోసాలతో, కుళ్ళుతో, కుచిత బుద్ధులతో కప్పు కొట్టే పట్టణాలకు పోయి అక్కడ మనుషులు సంసారాలు పాడయ్యే కంటే, 10 మందిని యాచించి హీనంగా బ్రతకటం కంటే ఇక్కడ తృప్తిగా ఆనందంగా పండించిన దాంట్లో తానించదిని 10 మందికి పెట్టే రైతు జీవితమే ధన్యం. అవునరా, ఇదేగానే మొదటి నుంచి గోల పెడుతోంది. చూడండి రా నాయన, మాతో పాటే మీరు. మీకెంత ధాన్యం కావాలో పోయి తవ్వుకోండి. నేను ఇన్నాళ్ళు కలగన్నది, కావాలని కోరుకున్నది మన వంశంలో దేశానికి సేవ చేసేవాడొకడు పుట్టాలని, రైతు బిడ్డగా నువ్వు పండించి 10 మందికి పెట్టాలని, ఏనాటికైనా మా ముసలాయన తిరిగి ఇంటికి రావాలని. నువ్వు ఇన్ని కలలు కన్నా నేను ఇన్నాళ్ళు తిరిగి తిరిగి నేర్చుకున్నది ఒకటే పాఠం. ఏంటో చెప్పు చూద్దాం. నువ్వే చెప్పు. కృషితో ఆస్తి దుర్భిక్షం అని. అవునవును, నిజమే నిజమే, పెద్ద పాఠమే. మరి ఇంత దేశం తిరగాల్సి వచ్చింది ఆ పాఠం కోసం. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడ్డానికి కూడా స్కెల్టన్ మిగలదు.